చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మహేందర్ కర్మాని చంపుతామని చెప్పి మరీ చంపారు కదా. అవును. ఎందుకంటే ఆయన ప్రజలకు అక్కడ ఆదివాసీ ప్రజలకు నష్టం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలలో కూడా సీరియస్ వ్యతిరేకత ఉంది ఆయన అంటే ఆదివాసి అయ్యి ఆదివాసులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అనేటువంటి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ప్రజల నుంచి డిమాండ్ కూడా వచ్చింది ఆ రోజు మహేంద్ర కర్మని చంపాలి అనేటువంటి. మహేందర్ కర్మ చంపడం అంటే ప్రజలు వ్యతిరేకత అంటారు. పిసి శుక్లా లాంటి వాళ్ళు కూడా చంపారు కదా. వాస్తవంగా అక్కడ వీళ్ళు చేసుకున్నది మహేంద్ర కర్మ అనే టార్గెట్ చేసుకొని చేసిండ్రు అప్పుడు. కానీ అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేటువంటి కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మహేంద్ర కర్మ కాన్వాయ్ వస్తుంది అనేటువంటిది చేసిండ్రు. ఎక్కడ జరిగిందండి విసి శుక్లా గారు? విసి శుక్లాది కూడా అదే ఘటనలో కదా చనిపోయింది. ఆయన గాయపడ్డాడు. అక్కడ గాయపడి తర్వాత వెళ్ళి హాస్పిటల్లో అక్కడ స్పాట్ ఎక్కడ? స్పాట్ దర్బా దగ్గర, ఘాట్ రోడ్ దర్బా ఘాటీలో. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆయన వస్తున్నారు అనుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి టీంకి ఏందనంటే మహేంద్ర కర్మ మీటింగ్ పెడుతున్నాడు అనేటువంటి తెలిసిన తర్వాత వీళ్ళు అప్పటికి అక్కడ ఏందనంటే వాళ్ళు యాక్టివిటీస్ జరుగుతాయి కదా, మిలిటరీ యాక్టివిటీస్లో భాగంగా అక్కడ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్కి ఏంటంటే మళ్ళీ మహేంద్ర కర్మ ఉన్నాడు రిటర్న్లో ఇటు వెళ్తాడు మీటింగ్ చేసుకొని అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉండి వీళ్ళు అక్కడ అంబుష్కు కూర్చోవడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇంకా వరుసగా గ్రామాల మీద పడడం, కనబడిన కొట్టడం, అరెస్టులు చేయడం చేశారు. అంటే ఈ సంఘటన మెసేజ్ ఏంటంటే మీ వైపు అటువైపు మధ్యన ఆదివాసులు నడిగిపోయారు అనేది వాస్తవం కదా. అంటే నలిగిపోవడం అని అనుకున్నప్పుడు ఇదేందనేది ఇది కూడా ప్రజల డిమాండ్, మహేంద్ర కర్మని చంపాలి అనేటువంటిది ఎందుకంటే ప్రజలకు అక్కడ ఆదివాసీ ప్రజలకు వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా చాలా అభియాన్లు నడిపించినటువంటి చరిత్ర ఉంది. అక్కడ మేము పోకముందు కూడా కొన్ని అభియాన్లు నడిచినాయి అక్కడ ఆదివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిండు. తర్వాత కూడా ఈ సల్వాజుడుం అనేటువంటి క్యాంపెయిన్ దాదాపుగా ఆయన నాయకత్వం వహించిండు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్. కానీ ఈయన కాంగ్రెస్ నాయకుడు అయ్యి ఉండి కూడా దానికి నాయకత్వం వహించేంత కూడా ఆదివాసీ కదా, ఆదివాసే కాబట్టి ఆదివాసులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఆదివాసుల ప్రజల డిమాండ్ కదా, ఆయన ఆదివాసీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆదివాసి అయినప్పటికీ ఆదివాసుల కోసం చేస్తలేడు అనేటువంటి ప్రజల డిమాండ్ కాబట్టి దానికి అనుగుణంగా అది చర్య తీసుకుంది. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేశారు పార్టీ జనతా సర్కార్? 2003లో స్టార్ట్ అయ్యి ఎంత కంటిన్యూగా అవుతూనే ఉందా? కంటిన్యూగా నడిచింది జనతా సర్కార్. మంచి కార్యక్రమం చేపట్టారు. అయితే అక్కడ చదువుకున్న విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ యాక్సెప్ట్ చేయడానికి 10వ క్లాస్ వరకు జనతా సర్కార్లో చదువుకుంటే, కనీసం 5వ క్లాస్ చదువుకుంటే లేదు మళ్ళీ ఫస్ట్ క్లాస్ వెళ్ళాలంటారు. దానివల్ల ప్రయోజనం ఏమొచ్చింది? అంటే వాస్తవంగా ఏంటంటే అక్కడ ప్రాంతాలలో స్కూల్స్ లేనటువంటి పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, చాలా తక్కువ ప్రాంతాలలో ఉండేటువంటి ఎవరికి ఆదివాసులకు కనీసం వాళ్ళ ప్రపంచ జ్ఞానం కోసమైనా కొంత చదువు నేర్పించాలనే కాడ నుంచే స్టార్ట్ అయి వెళ్తున్నటువంటి క్రమంలో కొద్దిగా అంటే 5వ తరగతి వరకు అనేటువంటి స్కూల్స్ చేసిండ్రు. 5వ తరగతి తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళడం, బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు నమ్మితే వాళ్ళు గుర్తిస్తే కదా ఉపయోగం లేదు. అందుకే దీని విషయంలో కూడా చర్చ జరిగింది, ఎట్లా చేయడము ఏంటిది అంటే. పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది మళ్ళీ 5th క్లాస్లో బయట చేరి కూడా చదువుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. కొంతమంది పోలేదు. అంటే పార్టీ దాన్ని పూర్తిగా అందులోకి పోవద్దు, గవర్నమెంట్ వ్యవస్థలకే పోవద్దు అనే పద్ధతుల్లో. ఎందుకంటే ఫర్దర్ స్కూల్ పోవాలనుకున్నప్పుడు నీ దగ్గర వ్యవస్థ లేనప్పుడు పోవాల్సిందే. తర్వాత ఈ సర్టిఫికెట్లకు కూడా విలువ అయితే బయట లేదు. అయితే దీంట్లో పార్టీలో ఉన్నటువంటి అప్పటికి అవగాహన ఏంది అనేటువంటిది అంటే ఇక్కడ చదువులు పోయి మళ్ళీ నువ్వు బయట ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్ లో భాగంగానే నువ్వు ఏదైనా ఉపాధి అది చేసుకోవచ్చు. 5వ క్లాస్ చదివి ఏం ఉపాధి వస్తుంది? మన వ్యవసాయం చేసుకోమని ఉంటారా? అంతే, వ్యవసాయం ఇక్కడ అక్కడ ఉన్నటువంటిది గదే సోర్స్ తప్ప. ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఆదివాసీలు ఇంకా అక్కడే ఉండాలని పార్టీ నిర్ణయించింది. అంటే ఆదివాసులు అక్కడ ఉండాలనేటువంటిది కాదు, అక్కడ స్టార్ట్ అయినటువంటిది పరిస్థితి ఏంటంటే అటు ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళకి చదువుని కల్పిద్దాం అనేటువంటి ఫర్దర్ వెళ్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం పార్టీ దగ్గర ఏం లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీని గురించి ఆలోచించాలి పార్టీ ఆలోచించాలి. 5వ తరగతి తర్వాత వీళ్ళని ఎట్లా బయటకు పంపాలి, బయట చదువులు కూడా వీళ్ళకి అవసరమే, వీళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి. మరి దాని గురించి ఏం చేయాలి? మన సర్కార్ అయితే అంత డెవలప్ అయ్యి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలంటే పార్టీ ఆలోచించాలి. కానీ ఆలోచించలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. పార్టీలో స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే ఆయుధం అని నేర్పేవారు, నిజమేనా?
అదైతే కరెక్ట్ కాదు. హ్మ్. అంటే అప్పుడు 40 దగ్గర ఒక ఇది సిలబస్ లేదు. ఏంటిది? ఏ సిలబస్‌ని తీసుకున్నది? గవర్నమెంట్ సిలబస్‌ని తీసుకొని చదువు చెప్పింది స్టార్టింగ్‌లో. కొద్ది రోజుల తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత పాఠ్య పుస్తకాలు తయారు చేసింది. కానీ అమ్మ అందులో అంటే ఏముండేది? ఆయుధం అనాలి, అమ్మ అనాలి అనేటువంటి అట్లయితే లేదు. ఆ తోటి వచ్చేటువంటి చాలా పదాలను ఉపయోగించింది కానీ అమ్మ అనే దగ్గర ఆయుధం అనాలి అనే పద్ధతిలో లేదు. ఆహా! అంతకు ముందటి నుంచి కూడా మన దగ్గర కూడా తెలంగాణలో కూడా వరవర ఒక పాట రాసిండు. పిల్లలారా తల్లి వంటి విప్లవాన్ని చదవండి అని చెప్పి. దాంట్లో ఏంటిది? ఆ నుంచే స్టార్ట్ చేసిండు. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం అని చెప్పి స్టార్ట్ చేసిండు. హుహు. అంటే విప్లవం కోసం ప్రజలు ఎట్లా తయారు కావాలని నేను ఒక బోధన తయారు చేసిండు. అక్కడ అంటే వాడొచ్చు కొన్ని పదాలు. ఎందుకంటే వీళ్ళందరినీ తయారు చేస్తుంది విప్లవం కోసం కాబట్టి అంటే ఏమైతుంది? ఆయుధం అవుతుంది అనే పద్ధతుల్లో చెప్పొద్దు అనేటువంటిది ఏం లేదు. కానీ అప్పటికి స్టార్టింగ్‌లో మాత్రం అంటే విప్లవానికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి నేర్పుతున్నారు వాళ్ళకి. నేర్పుతారు. ఓకే. కానీ ఆధార్ కార్డులు కూడా వద్దని ఇక వ్యతిరేకించారు మేము కదా. ఉన్నప్పటికైతే ఆధార్ కార్డుల చర్చ రాలేదు. మేము డీకేలో ఉన్నప్పటికీ. ఎందుకనంటే అప్పటికి అంత విస్తృతంగా 2014 వరకు అంత విస్తృతంగా ఈ ఆధార్ కార్డులు కంపల్సరీ తీసుకోవాలి, ఇది ఉంటేనే అదైతుంది అనే పద్ధతుల్లో రాలేదు. తర్వాత క్రమంలో పీపుల్ మరి కోరినప్పుడు పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నది ఏంటిది అనేది ఇప్పుడు సోను లెటర్ చూస్తేనే తెలుస్తున్నది తప్ప అప్పటి వరకు అయితే మేము ఉన్నప్పుడైతే ఆధార్ కార్డుల చర్చ అది రాలేదు. అప్పుడు అది ఏంటంటే పార్టీలో అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ వాటిని కూడా మనము ఇక్కడ స్వీకరించొద్దు. ఇవన్నీ కూడా పార్టీయే ప్రత్యామ్నాయం కల్పించాలనుకుంటే నీ దగ్గర అటువంటి వ్యవస్థ ఉండాలి. లేనప్పుడు ప్రజలకు ఇబ్బందులే ఎదురవుతాయి అనేటువంటిది. ఎందుకంటే నీ సర్కారుకు నీ జనతన సర్కారుకు సంబంధించిన పరిధి ఏంటిది? ఆ పరిధిని దాటి బయటకు పోతున్నప్పుడు ఏంటిది వాళ్ళ పరిస్థితి అనేటువంటిది తప్పకుండా పార్టీ ఆలోచించాలి. ఆలోచించే దగ్గర ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనేటువంటిది వాటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా. ఎందుకంటే క్రమం ఒక స్టేజ్ వరకు నిర్బంధం కూడా వస్తుంది అనేటువంటి కాడి నుంచి కూడా ఆలోచించి వీటికి ఏంటిది ప్రత్యామ్నాయము అనేటువంటిది అయితే ఆలోచించాలి. మీరు ఉన్నప్పుడు అటువంటి సమస్యలు ఎదురుపడ్డాయా మీకు? అంటే ఇవి వచ్చినాయి చర్చలు. అంటే ఎట్లా ఇప్పుడు రేపు ప్రభుత్వంలోకి పోవాలంటే ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎట్లా? అంటే దానికి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిదే. ప్రభుత్వం ఉద్యోగం చేయాల్సిన ఇప్పుడు చాలా మంది ఆ ఏరియాలకు వెళ్ళి బయట స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని ఘటనలు ఎట్లా జరుగుతాయంటే కొంత అవగాహన రాహిత్యంతో కూడా కొంతమంది అంటే బయటకు పోవద్దు ఇక్కడికి వెళ్ళి ఎవరు ఈ సర్కారు ఇక్కడ ఉండగా ఇంకా బయట సర్కారుకి ఎట్లా పోతారనే పద్ధతిలో వ్యక్తిగతంగా కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి అటువంటి చర్యలు కూడా ఉండవచ్చు. పార్టీ బ్రాడ్గా ఆలోచించినప్పుడు అట్లా ఎవడు బయట ఉద్యోగాలే చెయ్యొద్దు అనేటువంటి పద్ధతుల్లో అయితే ఆలోచించలేదు. ఎందుకంటే ఒక విషయంలో మినహాయింపు ఏందని అంటే పోలీసు ఉద్యోగం చెయ్యొద్దు, తర్వాత ఆర్మీలలోకి పోవద్దు అనేటువంటి పద్ధతులలో ఎడ్యుకేషన్ ఉంది. అది తెలంగాణలో ఉన్నప్పుడు ఉంది, అక్కడ కూడా ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వేరేం చెయ్యొద్దు అనేటువంటి పద్ధతుల్లో అయితే పోలీసు ఆర్మీ ఎందుకు వాళ్ళిద్దరిని అంటే రేపు ఎదురు బదురుగా కొట్లాడాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఒక ప్రత్యామ్నాయ సైన్యం ఏర్పడుతున్నది కాబట్టి ఆ సైన్యం ఈ సైన్యం మరి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు పోయి ఎట్లా కొట్లాడతారు? అటువంటి సమస్య వస్తుంది కాబట్టి ఆర్మీలో చేరకండి. మీకు ఉన్న అడవిలో ఉన్నంత కాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి, బాధపడే సంఘటన చెప్పండి. మీరు కూడా మనుషులే, అక్కడ ఎంత త్యాగం చేసినా మీకు మనసు ఒకసారి బాధ అనిపిస్తుంటది. అటువంటి సంఘటన ఒకటి. సరే నేను నా అమ్మ నాన్నకి దూరం పెట్టి వచ్చాను, ఇంత త్యాగం చేసినా ఈ పని చేశాను అనేది ఒక మంచి సంఘటన కూడా ఉంటుంది, సంతృప్తి ఇస్తుంది. అంటే మాకైతే చేసిన అన్ని రోజులు అన్ని పనులు బాగానే చేసినాం అనేటువంటి సంతృప్తి అయితే ఉంది. ఇది నేను ఏదో చెడ్డ పని చేసిన అనేటువంటి సహజంగా మానవులకు అందరికీ కుటుంబము, తల్లిదండ్రి, అన్నదమ్ములు గుర్తుకొచ్చినప్పుడు కొంత బాధ అనేటువంటిది ఉంటుంది. అరే నేను వాళ్ళని వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఏందో కొన్నిసార్లు తెలుస్తాయి. మా తండ్రి చనిపోయిండు అన్న తర్వాత అరే నేను వచ్చిన కొద్ది రోజులకే మా తండ్రి చనిపోయిండు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత కొద్దిగా బాధపడ్డా. అరే తలగొరు పెట్టాలి అదైతేనేమో సాధ్యం కానటువంటి అవి తలగొరి పెట్టడం అనేటువంటిది. కానీ ఆయన రక్తం పంచి పట్టుకుని మీకు ఆ బాధ్యత తీర్చుకోవాలని ఉంది కదా. ఉంటుంది కానీ ఇప్పుడు ఆ బంధాలన్నిటిని వదులుకొని పోయినాం కాబట్టి అప్పుడు ఆ బంధాల కోసం రావడం అనేటువంటిది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అరెస్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సాధ్యం. తర్వాత ప్రాంతాలు కూడా మేము ఎక్కడో ఉంటాము, మా ఇల్లు ఎక్కడో ఉంటది కదా, మేము అందుబాటులో కూడా ఉండం కదా అప్పుడు. అటువంటి ఇది ఉంటది కాబట్టి అట్లా సాధ్యం కానటువంటిది. బాధపడ్డారా? నాన్న చనిపోయినప్పుడు బాధపడతాం. కొన్నిసార్లు ఇంటి విషయాలు కూడా ఇట్లా ఉన్నది, తమ్ముళ్ళు ఇట్లున్నారు, అమ్మ ఇట్లున్నది అన్నప్పుడు సహజంగానే మానవులకు ఉండేటువంటి ఎమోషన్స్ మనకు కూడా వస్తాయి కాబట్టి అది తప్పదు కదా. మీరు అంత దూరం వెళ్ళారు కదా, అడవిలో ఉన్నారు కదా, ఒక కరెంట్ ఉండదు, ఎటువైపు పోలీసు వస్తాడో తెలియదు, ఏ పాము వస్తే కాటేస్తాడో తెలియదు, ఎండాకాలం నీళ్ళు దొరకవు, చలికాలం దుప్పట్లు రగ్గులు అవే ఉండవు,
వర్షాకాలం ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. అన్ని పరిస్థితులకి ఎలాగ అనుకుంటారన్న మీరు? ఇక ఒకటే పొలిటికల్ ఎయిమ్‌ని పట్టుకొనే పోతాం అన్నట్టు. అంటే ఏవున్నా కూడా అవన్నిటిని అడ్డుకుంటది అది ఇక అంతే. మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి కాడ నుంచి బయలుదేరుతాం కాబట్టి ఇక ఈ చలికి ఎట్లా భరించాలి, వర్షానికి ఎట్లా అని దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఎంతున్నా వనరులు ఉంటాయి. మనకు ఉంటాయి. ఇప్పుడు ఆ. ఇంట్లో ఉన్నట్టుగా ఉండం కదా అక్కడ. బయట ఉన్నప్పుడు అవును. వర్షంలో ఇంట్లో ఉన్నప్పుడు అయితే తడవకుండా ఉంటాం. అక్కడ తడుచుకుంటానే పోవాల్సిందే. లేదనుకుంటే ఏదో కప్పుకుంటాం కానీ పూర్తిగా అయితే అది అలా ఆ విధంగా కాకుండా నేనది ప్రతి మనిషికి వయసు పెరిగిన కొలిది కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు మీరు కొండలు, గుట్టలు ఎక్కి దిగుతుంటారు. మోకాలు నొప్పులు వస్తాయి, కంటి చూపు ఇవన్నీ ఎలాగ మరి? అవన్నిటిని కూడా భరిస్తూనే చేస్తారు కదా. ఇప్పుడు ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నాయి. చాలా రకాల సమస్యలు ఉన్నాయి కదా. అట్లా అవన్నిటిని కూడా భరిస్తారు. పొలిటికల్ లక్ష్యం కోసం అని స్టార్ట్ అవుతారు కాబట్టి ఇక అవన్నిటిని ఎవ్వి వచ్చినా కూడా భరిస్తూనే ఉంటారు. భరించలేనటువంటి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరి కోసం చేస్తున్నారా ఇవన్నీ మన కోసం అని వీళ్ళందరూ మనం దూరం పెడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది కదా. వస్తుంది. మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు మీరు. వచ్చినప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళకి అర్థం కాక అట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా అది చేసి కన్విన్స్ చేయడము అట్లా ఎన్నోసార్లు జరుగుతాయి. ఓసారి పోతే తిండి కూడా పెట్టారు. ఓ రోజంతా కూడా తిండి దొరకదు. తిండి దొరకనప్పుడు ఏం చేస్తాము, అరే మీకోసం వచ్చినాం కదా, మీ కొరకు మేము పని చేస్తున్నాం కదా, ఎందుకు పెట్టారని చెప్పి మాట్లాడతాం. తిండి అంతకంటే దొరికినప్పుడు ఏం చేస్తారన్న అసలు? ఏం చేయరు. ఒక రోజు ఒక పూట అట్లనే కూడా ఉంటారు. పస్తే ఉండడం ఉంటది. మీరు ఇంత కష్టపడి ఇంత త్యాగాలు చేసిన మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రధానంగా మేము లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అక్కడ జార్ఖండ్లో వచ్చినటువంటి సమస్యలు, పార్టీకి సంబంధించినటువంటి లైన్లో అక్కడ పని నడుస్తలేదు. ఆచరణకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఇట్లనే ఉంటే పార్టీ ముందుకు పోవడం కష్టము అనేటువంటిది ఆ రోజు అర్థమైంది. ఇక దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా మా మిస్సెస్కి సంబంధించిన అనారోగ్య సమస్య ఒకటైంది. అక్కడ ఇక మమ్మల్ని కూడా అక్కడ పద్ధతులను వ్యతిరేకిస్తే మమ్మల్ని కూడా శత్రువులుగా పరిగణించేటువంటి స్థితి అక్కడ వచ్చింది లీడర్షిప్. మీరు 3 కారణాలు చెప్పారు. ఫస్ట్ కారణంలో పార్టీ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ వరకు మీరు సెంట్రల్ కమిటీ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మిగతా వాళ్ళతో మాట్లాడి మీ అభిప్రాయం చెప్పి ఆ సమస్య పరిష్కారం చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కదా. అది మేము డిస్కషన్ చేసినాము. మేము పోయిన కాడ నుంచి మా ఈఆర్బీలో కూడా మాట్లాడినాము, అక్కడ స్టేట్ కమిటీస్ తోటి కూడా మాట్లాడినాము. మాట్లాడితే దాన్ని తాత్సారం చేయడము, పట్టించుకోకపోవడం, ఈఆర్బీ సెక్రటరీ తోటి కూడా మేము మాట్లాడినాం. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏంది, దీని గురించి ఎట్లా, ఇది మార్పు, ఇది ఎందుకనంటే వాళ్ళంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటిది ఉన్నది. ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నారు. పార్టీ పాలసీస్ కావు వీటిని. మనం ఎట్టి పరిస్థితులలో దీన్ని అనుమతించొద్దు అంటే చూద్దాంలే చేద్దాంలే అనేటువంటిది మాట్లాడము. కొన్నిసార్లు మేము పూర్తిగా దాన్ని ఇది పద్ధతి కాదు అని చెప్పి అక్కడ జరిగినటువంటి ప్లీనంలో కూడా మేము మాట్లాడిన తర్వాత మా పట్ల కొద్దిగా శత్రు వైఖరి అవలంబించడం అనేటువంటి పద్ధతులలో చేయడము చేసిన తర్వాత అక్కడ వేరే ఏం లేదు. ఎందుకంటే మేము వేరే స్టేట్ నుంచి పోయినటువంటి వాళ్ళం సెంట్రల్ కమిటీ కావచ్చు, కానీ అక్కడ క్యాడర్ తోటి అక్కడ లీడర్షిప్ తోటి మాకు ఉన్నటువంటి సంబంధాలు తక్కువ కాబట్టి అక్కడ ఉండి చేయగలిగింది ఏం లేదు. తర్వాత అక్కడ ఉద్యమం కూడా ముందుకు పోవడం సాధ్యం కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి జార్ఖండ్ లో మీరు ఎక్కువ కాలం పనిచేశారు. జార్ఖండ్ లో తక్కువ కాలం. జార్ఖండ్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ఈ ప్రాంతాల్లో ఉన్నంత కమిట్మెంట్ జార్ఖండ్ లేదు. అక్కడ దళ సభ్యులు కేవలం కిడ్నాపర్లుగా ఉంటారనేది వాస్తవం. కిడ్నాపర్లు కాదు కానీ ఒక పార్టీ క్రమశిక్షణ, పార్టీ నియమాల కట్టుబడి పనిచేయడం అనేటువంటిది ఉండదు. ఇక విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం ఉన్న పద్ధతుల్లో, ఎవరికి దోచిన పద్ధతుల్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది వ్యతిరేకించినాం. ఎవరైతే పార్టీ నియమాలకు వ్యతిరేకిస్తారో వాళ్ళని పార్టీకి ద్రోహి అనో లేదా కోవర్ట్ అని ముద్ర వేస్తుంటారు. కరెక్ట్ అంటే పార్టీ నిర్ణయాలకు పార్టీకి ద్రోహం చేసినప్పుడు ద్రోహిగా చేయాలి. కానీ ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి వెళ్ళిపోతేనే పార్టీ పాలసీని వ్యతిరేకిస్తేనే ద్రోహి అనేటువంటి పద్ధతులు అయితే చేయొద్దు. ఎందుకంటే ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. పార్టీ తప్పు చేస్తున్నప్పుడు తప్పని మాట్లాడడం ఉంటుంది. లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అనుకోండి ఏదో కారణాలతోటి, వాళ్ళని ద్రోహిగా అనేటువంటిది, వాళ్ళు ద్రోహం చేసిండ్రు, పార్టీకి నష్టం చేసిండ్రు అంటే ద్రోహిగా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ద్రోహి అనేటోళ్ళు ఇవాళ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ద్రోహులు అవుతారు కదా, అది సాధ్యం కాదు కదా. అంటే నిజమే వాళ్ళ నిర్దిష్టంగా వాళ్ళు పార్టీకి ఏం నష్టం చేసిండ్రు, ఎలాంటి నష్టం చేసిండ్రు, దాంతో పార్టీకి ఏం నష్టం జరిగింది అనే దాని మీద ఆధారపడి వాళ్ళని ద్రోహి అంటే అది వేరే. దాదాపు 15-20 సంవత్సరాలు పార్టీ కోసం ఉన్నారు, త్యాగం చేశారు, మీ అనారోగ్య సమస్యలు అన్నీ ఉన్నా ఇంతకాలం సర్వీస్ చేసుకున్న మీకు ద్రోహి అనేస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటనంటే పార్టీ ద్రోహి అనొచ్చు, కానీ మన ఇక్కడ ఉండేటువంటి సమాజం మనల్ని ఎట్లా చూస్తుంది అనేటువంటిది కూడా పార్టీ ఒక ముద్ర వేయొచ్చు.
కానీ మనకు సమాజం అంతా కూడా ముద్ర వేయాలి, మనం చేస్తున్నటువంటి మన యాక్టివిటీస్ ఏంటిది, మనం ఎట్లా చూస్తుంది సమాజం అనేటువంటిది కూడా ఉంటుంది కదా. మన ఇప్పుడు అదే పరిగణిస్తారు. ప్రాంతంలో మనం పని చేస్తుండొచ్చు. ఇప్పుడు మేము తెలంగాణలో ఇప్పుడు ఉన్నాం, ఛత్తీస్గఢ్ నుంచో ఇంకెక్కడి నుంచో ద్రోహి అనేటువంటిది వచ్చింది అనుకోండి. కానీ అక్కడ ప్రజలు ఇప్పుడు అక్కడ మా గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మనల్ని ఎట్లా చూస్తారు, అది మన ఆచరణని బట్టే కదా చూసేది. అవును. మేము తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి చూస్తారు వీడు కదా. ద్రోహియా లేకపోతే ఇంకొకటా ఏంటిది అనేటువంటిది ఆలోచించుకుంటారు ఆలోచించుకుంటారు. ప్రజలు. రెండో కారణం అనారోగ్య సమస్యలు, దానికోసం బయటకు వచ్చారు. మూడోది, బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చారు మీరు. ఒక చీకటి ప్రపంచం, ఒక త్యాగాల ప్రపంచం, ఒక ప్రకృతి నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఈ ప్రపంచం కొత్త ప్రపంచం. ఇక్కడ కరెంట్లు ఉంటాయి, జిలుగులు వెలుగులు అన్నీ ఉంటాయి, దాని మాటను చీకటి వెలుగులు ఉంటాయి, కుట్రకోణాలు అన్నీ. ఇటువంటి మనుషులు అక్కడ మీకు పూర్తిగా మంచిగా ప్రసిద్ధిగా ఉన్న ఆదివాసులు చూశారు. ఇక్కడ ప్రతి మనిషిలో కూడా ఒక కుట్రకోణం కనిపిస్తుంటుంది. ఆ వాతావరణం, ఈ వాతావరణం అలవాటు పడ్డారా? అలవాటు పడాల్సిందే అని అన్నప్పుడు మనకు ఈ సమాజంలో కూడా మనం ఎట్లుండాలని అంటే మనం అక్కడ స్వచ్ఛంగా నిర్ణయించుకో. ఉంటారు కదా, ఏమున్నా మనసులో మాట బయటకు చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ ఆదివాసీలు. అవును, ఇక్కడ అలాగ ఉంటారు కదా. ఉండరు. కానీ ఇక్కడ సమాజం గురించి మనకు అర్థమైనప్పుడు ఈ సమాజంతో ఎట్లుండాలనే దాన్ని బట్టి మనము మెలగలుగుతాం కూడా. అంటే ఇప్పుడు అన్ని అంటుంది, ఈ సమాజానికి అవగాహన పట్టడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? పడుతుంది, 1 సంవత్సరం అట్లయితే పడుతుంది కదా. ఇది మొత్తం ఇక్కడ పరిస్థితి, ఎందుకంటే మేము ఈ సొసైటీని వదిలిపెట్టి పోయి ఒక 20-25 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇక్కడికి ఈ సొసైటీకి వచ్చేసరికంటే ఇక్కడికి సంబంధించిన మారిన పరిస్థితులు ఏంటి, సొసైటీలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఇదంతా కొద్దిగా అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది. మనుషులలో కూడా ఏం చేంజెస్ రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది. అలవాటు పడ్డారు ఇప్పుడు? అలవాటు పడిపోయినాయి. పడకపోతే నడవదు కదా, ఇందులో జీవించాలి కాబట్టి అలవాటు పడాల్సింది. కానీ ఇక్కడ కొన్ని కుళ్ళు రాజకీయాలు, కుట్రలు కనబడినప్పుడు మరొకసారి తుపాకీ పట్టుకోవాలనిపిస్తుందా? లేదు, ఖచ్చితంగా వీళ్ళ మార్పు తీసుకురావాలి, అక్కడ ప్రజల కోసం చేశారు, ఇక్కడ ప్రజల కోసం మార్పు తేడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు మార్పు చేయాలన్నటువంటి ఒక వ్యక్తికి ఎవరేం చేయలేరు. ఏదైనా కూడా ఒక ఉద్యమమో ఒక సంస్థనో ఉన్నప్పుడు అది చేయగలుగుతాం. ఒక వ్యక్తిగా ఏంది, నీకు నాకు ఏదైనా కనబడ్డప్పుడు మనం మాట్లాడుకోగలుగుతాం తప్ప ఇది మంచి ఇది చెడు అని మొత్తం సమాజాన్ని మార్చడానికి ఒక వ్యక్తి ఏం చేయలేడు. అవును, ఆ ప్రజలకు మార్చడానికి ఒక వ్యక్తి ఏం చేయలేదు. కానీ ఒక వ్యక్తి ఈరోజు ఒక నిర్ణయం మీలాంటి వాళ్ళు తీసుకుంటే, మీలాంటి వాళ్ళకి ఒక 10 మంది తోడవుతారు, 10 మంది 20 అలా పెరిగే అవకాశం ఉంది కదా. నిజమే, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా మాకు లేవు కదా. ఇప్పుడు పోయి ఒక సంస్థని స్థాపించి సమాజాన్ని ఉద్ధరిస్తాం అనేటువంటి స్థితి కూడా మాకు లేదు కదా. సరే, చాలా మంది మాజీలందరూ కూడా సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేస్తుంటారు, మరి మీరేం చేస్తున్నారు? మేమైతే ఏ సెటిల్మెంట్ చేస్తలేము. మాకు ఉన్నది ఒకటే వ్యవసాయం, గవర్నమెంట్ నుంచి కొంత ల్యాండ్ వచ్చింది, ఆ ల్యాండ్ చేసుకొని బతుకుదాం అనేటువంటిది తప్ప ఇంకా వేరే సెటిల్మెంట్లలోకో లేదనుకుంటే ఈ పంచాయతీలలోకో తీర్పులు ఇవ్వడం కోసం పోవడం అనేటువంటిది ఏం చేయట్లేదు. ఓకే, ప్రజలు ఎలాగ ఆదరించారు మీకు? ప్రజల ఆదరణ గురించి అంటే ప్రజలకి నక్సల్స్ అంటే ఒక మంచి అభిప్రాయం, గౌరవం ఉంది. ఆ కోణంలో చూస్తున్నారా? లేదు ప్రజలు మరికొంతమంది వేరే కోణంలో ఆలోచిస్తారు? నక్సల్స్ అనగానే ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకొచ్చేసారా అని భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. ఏదైనా కూడా మన ఆచరణను బట్టి తెలుస్తుంది సమాజం. ఇప్పుడు మనకు ఏది ఉన్నది, ఏం లేవు, ఏం చేసినాం అనేటువంటిది మనం ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆచరణ చూస్తే, మనిషికి సంబంధించినటువంటి ఆచరణ చూసే నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఏ వ్యక్తి ఏంది అనేటువంటి దానికి సంబంధించి. సార్, మనం వెనక్కి వెళ్దాం. ఇప్పుడున్న పరిస్థితులకు పొలిట్ బ్యూరోకి స్టేట్ కమిటీకి మధ్య వివాదం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి పార్టీ అవసరం ఉందా, లేదు, పార్టీకి ప్రజలు ఎందుకు దూరం పెట్టారు? అంటే పోలిటీ బ్యూరోకు స్టేట్ కమిటీకి మధ్యలో అనుకోవడం కంటే కూడా పార్టీలోనే, అంటే మొత్తం సెంట్రల్ కమిటీలోనే 2 వర్గాలుగా ఇది సౌత్ నార్త్ 2 అయ్యారండి. అంటే సౌత్ నార్త్ అని నేనైతే చెప్పలేను, కానీ అక్కడ పార్టీలోనే 2 వర్గాలు, నార్త్ బస్తర్ అంటుంటారు. ఇట్లా బస్తర్కి సంబంధించి కాదు, ఇది సెంట్రల్ కమిటీకి సంబంధించిన సమస్య కదా. ఇది ఒక సౌత్ బస్తరో, నార్త్ బస్తరో, లేకపోతే మాడో, గడిచిరోలు అనే దానికి సంబంధించిన సమస్య కాదు. దీన్ని లీడ్ చేస్తున్నట్టు సెంట్రల్ కమిటీ కాబట్టి సెంట్రల్ కమిటీ మధ్యన ఇది సమస్యగా ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక వర్గం ఏమంటుంది, ఆయుధాల కింద దించేసి చర్చలు చేద్దాం అనేటువంటి అంటుంది. ఇంకొక వర్గము లేదు, మేము చర్చలు చేస్తాం కానీ ఆయుధాల మాట వాళ్ళు ఎత్తుతలేరు, చర్చలు చేద్దాం అనేటువంటి దాంట్లో పాత స్టేట్మెంట్ ప్రకారం. కాబట్టి ఇక దీంట్లో ఇప్పుడు సోను ఏదైతే చెప్తున్నాడో, అంటే ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అనేది ఆయన కూడా స్పష్టంగా చెప్పలేదు. కొంతమంది ఉన్నారు, ఈ డివిజన్లు ఉన్నాయని స్టేట్మెంట్లు వస్తున్నాయి డివిజన్ల పేర్లతో. అంటే ఆయనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత
అటు సింగరేణి కానీ లేదంటే బస్తర్లో కానీ మాడ్ కమిటీ కానీ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా. అవునవును, అదే స్టేట్మెంట్స్ నేను కూడా చూసిన. ఆ స్టేట్మెంట్స్ మరి ఆ కమిటీల నుంచి వచ్చిన, ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో అయితే ఏ కమిటీ లేదు, ఎవరు లేరు. కానీ బస్తర్లో ఉంది కదా, బస్తర్లో ఉంది, మాడ్లో ఉంది, బస్తర్లో ఉంది, గడిచిరోల్లో ఉంది. గడిచిరోల్లో ఉంది. నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది వాళ్ళ నుంచి. ఏంటిది, అక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఎట్లా సహకరిస్తున్నటువంటిది మార్చుకోండి అనే పద్ధతుల్లో గడిచిరోల నుంచి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న విడిగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా అని చెప్పడం అనేటువంటిది సాధ్యం కానటువంటి పరిస్థితి. అంటే ఇంటర్నల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే రెండు వర్గాలుగా రెండు వర్షన్స్ అయితే కొనసాగుతున్నాయి అనేటువంటిది క్లియర్. దాంట్లో ఎవరి వైపు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సిసిఎంస్ ఉన్నారు, ఎంతమంది పీబీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఎవరి వైపు ఏంటిది, ఏ కమిటీస్ ఎక్కడి వైపు ఉన్నాయి అనేటువంటిది ఇప్పటికైతే మనకు చెప్పేటువంటి విశ్లేషించిపోయినా రెండుగా అయితే విడిపోయినారు అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఒక వర్గము పూర్తిగా లీగలైజ్ కావాలి అంటే తాత్కాలిక ఎత్తుగడలు. మీరు ఒక స్టేట్మెంట్ చూస్తుంటారు, ఎప్పుడు 11 నెలల క్రితం రాసిన, అంటే నంబాల కేశవరావు గారు ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆ స్టేట్మెంట్ క్లియర్ గా మన ఇప్పుడు సోను చెప్తున్న దాంట్లో ఇప్పుడు ఒక సర్క్యులర్ రాసుకున్నారంట వాళ్ళు 2024 ఆగస్టులోనే ఇప్పుడు రాసిండట. సర్క్యులర్ లో ఇవన్నీ పేర్కొన్నాము అనేటువంటిది అన్నాడు. ఒకవేళ సర్క్యులర్ లో పేర్కొంటే దాన్నే ఫాలో అవుతే మరి పార్టీలు ఇంకా రెండు వర్గాలుగా మొదటి నుంచి ఉన్నాయా, మధ్యలో ఏర్పడ్డాయా, నంబల కేశవరావు తర్వాత ఏర్పడ్డాయా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఒకటేమో ప్రభుత్వము చర్చలకు పిలిచి ఈ చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం కోసం అయితే ప్రయత్నం చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా. ఎందుకంటే ఒక స్టేట్కి సంబంధించిన విషయం కాదు అది. ఛత్తీస్గఢ్ ఉంది, ఒడిస్సా ఉంది, జార్ఖండ్ ఉంది, తెలంగాణలో కొంత పార్ట్ ఉంది, ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము చర్చలు జరపడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళకి చర్చలకు పిలిపిస్తే మరి రెండు వర్గాలు వస్తాయా, ఒక వర్గం వస్తుందా అనేటువంటిది ఒకటి తేలేటువంటిది అది ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోను ఈరోజు ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చాలా కాలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి వాటిని కింద క్యాడర్ వరకు తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేసుకొని పార్టీని మరి మనము ఎత్తుగడలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి వైపు డ్రైవ్ చేసుకుంటే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడు చాలా నష్టాలు జరిగినాయి కదా ఈ మధ్య 1 year లో. చాలా మంది లీడర్షిప్ చనిపోవడం అనేటువంటిది, చాలా మంది క్యాడర్ చనిపోవడం, జనం చనిపోవడం అనేది జరిగింది. జరగక ముందే ఇంకా ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ముందే తీసుకొని ఉంటే అంటే జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోయింది కదా. జరిగిపోక ముందే ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటేనేమో అంటే వచ్చే వాళ్ళు వస్తారు, ఉండే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ నష్టాలను తగ్గించగలిగే వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కూడా ఏం లేదు, అంటే ఈ నిర్ణయం ఇట్లా ముందు తీసుకోగలిగితే బాగుండేది అనేటువంటిది నేను అనుకునేది. అయితే ఇప్పుడు ఇంత అంటే జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే అది సమాజానికి ఉపయోగపడే వాళ్ళే కదా ఏదో ఒక పద్ధతులలో. అటు ఉంటారా అంటే ఉద్యమంలో ఉంటారా, మరి బయటకు వచ్చి ఉద్యమం చేస్తామంటారా, ఏదైనా కానీ ఆ నష్టాలు జరగక ముందు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటిది. కానీ ఎవరి వైపు ఎంత ఉన్నారు, ఏమైంది, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు పార్టీలలో రెండు వర్గాలకు అంటే ఒకటైతే సోన్ అనేది స్పష్టంగా ఉన్నది. ఇంకొక వైపు ఎవరు ఉన్నారు అనేది కూడా చెప్పడం కష్టమే. అంటే ఇంకో వైపు ఈయన కనిపిస్తున్నారు కదా మనకి ఇప్పుడు తిప్పర్తి. అంటే తిరుపతి పేరుతో అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే రాలేవు. అంతకుముందు వచ్చింది కూడా అభయ్ పేరుతోటి వచ్చింది. అభయ్ పేరుతోటి తర్వాత స్టేట్ కమిటీ స్టేట్ కమిటీ పేరుతోటి వచ్చింది. అంటే మీరు అడవిలో ఉన్నప్పుడు మీరు చాలా మంది మీకు సమకాలీలు కనిపిస్తుంటారు ఇంట్లో, నంబాల కేశవరావు గారు వీళ్ళందరూ. ఎవరితో ఎక్కువగా మీకు సాన్నిధ్యం ఉండేది? ప్రత్యేకంగా అనేటువంటిది ఏం లేదు. ఎవరో ఒకటి పనిచేసేప్పుడు మాకు ఇక్కడ కటకం సుదర్శన్ ఉండే. కటకం సుదర్శన్ ఒక లీడర్ కాబట్టి ఆయనతోటి సాన్నిధ్యంగానే ఉన్నాం. తర్వాత చంద్రన్న అని ఉండే ఇక్కడ తెలంగాణలో, అప్పుడు తెలంగాణ ఇప్పుడు సిసిఎం పుల్లూరి ప్రసాదరావు, ఆయనతోటి సాన్నిధ్యం ఉండేది. డీకేకి వెళ్ళిన తర్వాత నాకు దేవ్జీ తోటి సాన్నిధ్యం ఉన్నది, సోనుతోటి కూడా సాన్నిధ్యం ఉన్నది. ఉద్యమాల అవసరాల రీతి అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళతోటి కేశవరావు తోటి కూడా సాన్నిధ్యం ఉండేది. ఒక అభిప్రాయం ఉండదు అందరిలో ఎవరిది మీకు బాగా మీ మనసుకు దగ్గర ఉండేది? అట్లనేం లేదు కానీ ప్రత్యేకంగా అట్లా వీళ్ళతోటి అప్పుడు ఉద్యమ అవసరాల రీతే వాళ్ళందరితోటి వ్యవహరించినప్పుడు అందరూ బాగానే ఉండేది. అంటే అందరితో ఒకేలాగా ఉన్నా కొంచెం దగ్గర కనిపిస్తుంటది. మాకైతే దగ్గరగా ఎక్కువ అటాచ్మెంట్ అయితే మాకు ఆనంద్ తోటి ఉండేది, కటకం సుదర్శన్ తోటి. ఇప్పుడు పార్టీ బయటకు వచ్చింది కదా, పార్టీని లీగలైజ్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? నేను అయితే దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు లీగలైజ్ చేస్తే నష్టం లాభం అనేది కాదు, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ ఉంటుంది. సమాజంలో మార్పులు వచ్చినాయి, మార్పులకు అనుగుణంగా
ఉద్యమము ముందుకు తీసుకుపోవాలనుకున్నప్పుడు మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగితే ఉద్యమం ముందుకు పోగలుగుతుంది. ఏదైనా ప్రజా ఇది సమస్యలు దీర్ఘకాల తీసుకోవాలనుకున్నప్పుడు యుద్ధం కదన్నా, దీనికి అంతు లేదు కదా. అంటే దీర్ఘకాలికం అంటే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా. ఎంత దీర్ఘకాలికం అనేటువంటిది కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీలో చేంజెస్ వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు మనం దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. చేంజెస్ కు అనుగుణంగా ఉద్యమాన్ని మరల్చినప్పుడే ఉద్యమం ఏదో ఒక దిశ తీసుకోగలుగుతుంది, లేకపోతే ముందుకు పోవడం కానీ సాధ్యం ఇప్పుడున్న కాదు. పరిస్థితుల్లో సమస్యలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఉద్యమం ఆపేస్తామన్న సమస్య ఇంకో రూపంలో ముందుకు వస్తుంది, ఉద్యమ రూపంలో. కానీ ప్రజలు పార్టీ అవసరం లేకుండా వాళ్ళగానే గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఉదాహరణకి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక చూస్తే ఏ పార్టీ సహకారం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ కష్టాలను వాళ్ళు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. మరి అక్కడ పార్టీ ఉనికి ఎక్కడ ఉంటుంది? ఇంకా పార్టీ ఇప్పుడు అవసరం ఎక్కడ ఒకటి వస్తుంది? ఏందనంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా రోడ్డు మీదకి రావాల్సింది. జీవన మరణ సమస్య అనుకున్నప్పుడు రోడ్డు మీదకి తప్పకుండా రోడ్డు మీదకి రావాల్సింది. ఒక పార్టీ ఉన్నప్పుడు సంఘటితంగా వాళ్ళ నాయకత్వం వహించి ముందుకు ఒక దిశలో తీసుకుపోగలుగుతుంది పార్టీ ఉన్నప్పుడు. పార్టీ లేనప్పుడు విచ్చలవిడిగానే ఎవరికి దోచిన విధంగా వాళ్ళు పోతారు. లేదనుకుంటే ఆ ఉద్యమం నుంచి ఒక పార్టీ పుట్టొచ్చు. పుట్టొద్దు అనేటువంటిది ఏంటి, అది కమ్యూనిస్ట్ పార్టీ పుడుతుందా, ఇంకొక పార్టీ పుడుతుందా, కానీ ఉద్యమం అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఉద్యమం నుంచి పార్టీలు పుడతాయి కదా. అది ఇదే పార్టీ, ఈ పార్టీ పోవచ్చు, వాళ్ళ మొత్తం కూడా స్మాష్ కావచ్చు, కానీ జనంకు సమస్య. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఆదివాసులు అందరూ నిర్వాసితులు అవుతారు ఆ ప్రాంతాలలో. వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఉద్యమంలోకి పోవాల్సిందే కదా. ఇంకొక మైనింగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా ప్రశ్న. దండకారణలో చాలా మైనింగ్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు నడుస్తుంటాయి. మీకు ఎస్ఆర్ పైప్స్ అనో లేదంటే ఇంకోటి XYZ అని. బయట ఎక్కడైనా సరే ఒక కంపెనీ ఉంటే ట్రేడ్ యూనియన్లు ఉంటాయి, కానీ ఆ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్లు ఒక ఎర్రజెండా ఎందుకు కనిపించదు? వాస్తవంగా ట్రేడ్ యూనియన్ అంటే ఇప్పుడు బైలాదిల్లా ప్రాంతంలో ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, కానీ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ లేవు. బయట సిపిఐ సిపిఎం వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ అటువంటి అడవిలో ఉన్న కంపెనీలో ఎందుకు కనిపించవు? అదే అడవిలో ఏంటంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి బలహీనత కూడా ఏంటంటే పట్టణాలకి వెళ్ళి కార్మికులను ఆర్గనైజ్ చేయడంలో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో చేసింది, కానీ ఛత్తీస్గఢ్ ఇతర ఒడిస్సా లాంటి ప్రాంతాలలో అసలు బయట ఆర్గనైజేషన్ లేనటువంటి ఒక విధంగా బలహీనత, అది పార్టీకి సంబంధించిన సీరియస్ బలహీనత. కాబట్టి ఇప్పుడు పార్టీ ఒంటరి అయిపోయింది కదా. అక్కడ ఎక్కడ టౌన్లతో ఏం సంబంధం లేనటువంటి స్థితి కాబట్టి ఒంటరి అయింది. ఇప్పుడు మీరు చాలా త్యాగాలు చేశారు, నేను అంటుంది మేము ఒక్కరినే కాదు, ఆ వ్యవస్థ త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు మనందరం హాయిగా ఉన్నాం. అంత త్యాగాలు చేసిన వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో రాజకీయ నాయకులు అవినీతితో అలవాటు పడ్డారు. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు, బీర్ ఇస్తేనే ఓట్లు, బిర్యానీ ఇస్తేనే ఓట్లు ఇస్తారు కొంతమంది ప్రజలు తయారయ్యారు. ఈ ప్రజలు కూడా చూస్తున్నారు, మంచి స్వచ్ఛమైన నాయకుడు కావాలి, నీతి నిజాయితీగల ఒక నాయకుడు కావాలని చూస్తున్న క్రమంలో మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మీకున్న సంబంధాలతో ఒక మంచి వ్యక్తిని ఒక సర్పంచ్గా ఎన్నుకుంటే ప్రజలు ఆదరిస్తారు కదా. అంటే ఒక వ్యక్తి ఒక సమూహం వస్తే వ్యవస్థ అంత అట్లా ఉన్నప్పుడు ఒక చిన్న వ్యవస్థ ఒక సమూహము ఒక వ్యక్తి వస్తే అటువంటి వ్యక్తిని కానీ అటువంటి సమూహాన్ని కానీ పైకి రానిచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళని ఏదో ఒక పద్ధతి తొక్కేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళని ఏదో అంటే ప్రజల కోసం వీళ్ళు వస్తారు. ప్రజలు ఆదరిస్తారు కానీ పూర్తిగా ప్రజల మీదనే ఆధారపడలేదు. వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేయలేని పరిస్థితి కూడా. ఫైనల్గా చెప్పండి, ఈ సమస్య పరిష్కారం ఏంటి? చర్చలు జరపమంటారా, లేదు పార్టీ అంటే ఎవరో వర్గం వరకు కంప్లీట్గా పార్టీని లీగలైజ్ చేయడం బెటర్ అంటారా? నేను అనుకునేది అయితే లేదా సాయుధ పోరాటం కంటిన్యూ చేయమంటారు? పార్టీ తోటి ప్రభుత్వం చర్చలు జరిపితే ఆ చర్చలలో తేల్చుకోవడం మంచిది. సాయుధ పోరాటం చేస్తారా, ప్రభుత్వం ఏం డిమాండ్స్ పెడుతుంది, వీళ్ళు ఏం డిమాండ్స్ పెడతారు అనేటువంటిది. ఇక సాయుధ పోరాటం అనేటువంటి దానికి సంబంధించింది అది పరిస్థితులు ప్రజలు నిర్ణయించాల్సినటువంటి విషయం. మీరు అన్నట్లుగా చర్చలకే పిలిచారనుకున్నారు అవును. ప్రభుత్వం చర్చలకు వచ్చినప్పుడు ఈ 45 సంవత్సరాలు దండకారంలో పార్టీ ఏం చేస్తుందో వాటి మీద కూడా చర్చ పెడదామని సిద్ధమేనా అంటే? ప్రభుత్వం ఏం డిమాండ్ పెడితే దానికి 45 సంవత్సరాలు ఆదివాసీల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, మాడ్ని ఎలా డెవలప్ చేస్తాం, దండకారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని వివరించగలరా పార్టీ? అది నేను చెప్పడం కష్టం, కానీ డిమాండ్ పెట్టినప్పుడు దాన్ని వివరించాల్సిందే కదా. ఇప్పుడు సమాజం అడిగింది దాన్ని కావాలి, ఇది మరి మీరు ఏం డెవలప్ ఏంటిది, మీరు ఏం ప్రయత్నం చేసినారు అన్నప్పుడు దాన్ని చూపించాలి. సమాజానికి మేము చేసినటువంటి ఉపయోగం ఇది జరిగింది అనేటువంటి చెప్పాల్సిందే. అంటే మీరు చెప్తున్నట్లుగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మా ఉపయోగం మంచిది అనేటువంటిది నేనైతే. ఎందుకంటే ఇప్పుడు
ఒక ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్యనే కాదు కదా, దేశంలో రకరకాల సమస్యలు వస్తున్నప్పుడు సాయుధ పోరాటాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో కూడా చర్చలు జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అది మణిపూర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు చర్చలు చేసినాయి. కాబట్టి ఇక్కడ చర్చలు చేయడానికి అభ్యంతరం ఏముంది అనేది, వీళ్ళు కూడా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి మనుషులే, పౌరులే కాబట్టి వీళ్ళతో కూడా చర్చలు చేయొచ్చు. చర్చలలో వాళ్ళు ఏం డిమాండ్ పెడతారు, వీళ్ళు ఏం డిమాండ్ పెడతారు, దాని మీద ఆధారపడి చర్చలు కొనసాగుతాయా లేకపోతే ఎవరి వైఖరి వాళ్ళు అది చేసుకుంటారు అనేటువంటిది నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఉత్తరాల యుద్ధంలో దీన్ని పులి స్టాప్ పడాలంటే చర్చలే ముఖ్యం అంటున్నారు సత్వాజీ అలియా సుధాకర్ అన్న. ఆయన చెప్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా అన్నలో బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా భారతదేశ పౌరులు కాబట్టి, వాళ్ళు కుటుంబాలు త్యాగాలు చేసి ఈరోజు ఇంతకాలం పనిచేశారు కాబట్టి వాళ్ళకి తుపాకీతోనే పరిష్కారం కాదు, వాళ్ళని పిలిచి మాట్లాడి చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం తీసుకొస్తే మంచిదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అడవుల్లో రక్తం మోత, బుల్లెట్ సప్పుడు రాకుండా, ఆ రక్తపు ఏరు పారకుండా ఉండాలంటే చర్చలు బెస్ట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళు కూడా కొంతకాలం చేశారు కాబట్టి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళకున్న ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఆదివాసులకు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు విషయంపై ఖచ్చితంగా చర్చలు జరిపి వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ సత్వాజీ గారి యొక్క అభిప్రాయం. ఇది ఈ వారం సుధాకర్ అన్న అలియా సత్వాజీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.